హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము పితికి పప్పు కూర ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన అనపకాయలు తీసుకొని ఇలా పితికి పెట్టుకున్నాను. అందులోకి ఒక ఉర్లగడ్డ, చిన్న ఉర్లగడ్డ ఇలా సన్నగా కట్ చేసేసుకున్నాను. ఎర్రగడ్డ తిరాబాతకి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలా. కొత్తిమీర, కరివేపాకు, కొబ్బరి తురుము పెట్టుకోవాలి. వేడిగే మిరపకాయలు ఒక 2 తీసుకున్నాను. పట్టక అద్దిగా, లవంగా ఒక 2, యాలకుబుడ్డ 1, మిరియాలు ఒక 2, టమోటాలు, ఎర్రగడ్డ, అల్లము, తెల్లగడ్డలు, మీ కారానికి తగినంత కారము, ధనియాల పొడి, ఉప్పు. ఇప్పుడు ఎలా చేయాలంటే ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కుతానే 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్టపట్లు ఆడుతానే మనం ఎర్రగడ్డలు వేసుకున్నాం కదా, వేసుకొని వేయించుకోవాలి. ఎర్రగడ్డలు మగ్గాయి. ఇప్పుడు మనం పితికి పెట్టుకున్నాం కదా, రెండు నిమిషాలు కలబెట్టాలి. ఇలాగే ఒక 2 నిమిషాలు మగ్గాలి. ఇది మగ్గే లోపల మనం కాస్తంత మిక్సీ వేసుకుంటాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొబ్బరి మనం తురుము పెట్టుకున్నాం కదా, కొబ్బరి, టమోటా, ఎర్రగడ్డ, వేడిగే మిరపకాయలు, మనం మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారము, ధనియాల పొడిని వేసుకొని కాస్తంత నీళ్ళు వేసుకొని నున్నగా పేస్ట్ చేసుకొని రావాలన్నమాట. ఇలా నున్నగా పేస్ట్ చేసుకొని రావాలి. ఇది ఇంకొక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలాగే ఒక 2 నిమిషాలు మగ్గిందంటే చాలా బాగుంటుంది టేస్ట్. మనం మిక్సీ పెట్టుకోవాలి, ఇందులోకి వేసి మళ్ళీ ఒక విజిల్ రానిస్తే చాలు. లేదో అయినా అలాగే అయినా ఉడకపెట్టచ్చు అన్నమాట. ఇప్పుడు మిక్సీ రుబ్బుకున్నాం కదా, మసాలా మొత్తం ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని బాగా కలబెట్టాలన్నమాట. ఇలా 2 నిమిషాలు మిక్స్ చేసుకొని తర్వాత మనము మిక్సీ జార్కి ఒక గ్లాస్ అంత నీళ్ళు పోసేసి ఇందులోకి వేసుకోవాలి. ఉప్పు తగినంత, అప్పటి నుంచి వేయలేదు, నేను ఇప్పుడు వేస్తున్నాను. మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకొని కలుపుకోవాలి. నీళ్ళు చూసుకొని ఇంకెంత కావాలో అంత వేసి కాసేపు ఉడకనివ్వాలి. లేదు అంటే ఒక విజిల్ వచ్చినా సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక విజిల్ పెడుతున్నాను. కాస్త నీళ్ళు పోసి ఒక విజిల్ రాని, మన విజిల్ చల్లారింది. ఇప్పుడు మనం కుక్కర్ మూత ఓపెన్ చేసి సరిపోయింది మనకి. ఈ థిక్నెస్ అనేది
మీకు ఎలా కావాలంటే అలా ఇది చేసుకోవచ్చు. ఇంకా వాటర్గా కావాలన్నా చేసుకోవచ్చు, లే వాటర్ వద్దు అన్నా తగ్గించుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇలా మనము ఒకటి తీసుకొని చూసామంటే మెత్తగా ఉండాలన్నమాట. చూడండి, పప్పు ఇలా అంటే మెత్తగా ఉడికినట్లు. మరీ ఎక్కువ ఉడికిపోయినా బాగుండేది, పేస్ట్ లాగా అయిపోతే ఇలాగే ఉండాలి. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాము. మన కర్రీ అయిపోయింది, పితిక్ పప్పు కూర రెడీగా ఉంది. దోశలోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మీకు ఏదైనా ఇప్పుడు ఉప్పు తక్కువైనా ఇది ఇప్పుడు వేసుకోవచ్చు, లేదు పులుపు తక్కువైనా పులుపు సాను ఒక నిమ్మకాయ పిండుకున్నా సరిపోతుంది. నాకైతే అన్నీ కరెక్ట్గా ఉంది కాబట్టి నేను ఏమి వేయట్లే. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి పితిక్ పప్పు కూర రెడీగా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దండి ఫ్రెండ్స్, ప్లీజ్.